హలో అండి, వెల్కమ్ టు న్యూస్. పాకిస్తాన్ పరువు తీయడానికి ఎవరు అక్కర్లేదండి. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ ఇంకా వాళ్ళ మినిస్టర్ చాలు, అతుల్లా తరారు అంతే. ఉన్నది కాస్త కొస్త పరువు, ఆ పరువు కూడా ప్రపంచం మొత్తమే తీసేసుకుంటున్నారు. ఇచ్చినవి ఒక రెండు ఇంటర్వ్యూస్లో మొత్తం పరువు తీసేసుకున్నారు. అవి వింటే నిజంగా అసలు ఏంద్రనైనా ఇలా మాట్లాడుతున్నారు, అసలు డిఫెన్స్ మినిస్టర్ అని అనిపిస్తుంది మనకి. ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి, మీకు మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఒకటి, పెహల్గామ్ ఇన్సిడెంట్ అయింది కదా. పెహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక యూకే ఛానల్ వాళ్ళు, ఒక యూకే యాంకర్ ఎవరితోని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అయిన కవాజ్ ఆసిఫ్తోని ఒక ఇంటర్వ్యూ తీసుకుంది. ఆ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఏమని అడిగింది, పెహల్గామ్ ఇన్సిడెంట్ అయ్యింది కదా, సో అంత దారుణంగా చంపిన వాళ్ళు ఉగ్రవాదులు ఇండియా చెప్పింది ఏంటంటే మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని చెప్తున్నారు, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు మీ దగ్గర అని అడిగితే అసలు మాకు వాళ్ళకి ఇప్పుడు ఏం సంబంధం లేదు, వాళ్ళు ఎవరు లేరు మా దగ్గర అంటే ఆమె ఏం చేసింది, అంతకు ముందున్న ప్రూఫ్స్ అవన్నీ అడిగిందన్నమాట. అన్నీ అడిగితే ఈ చాలా చాలా ఇన్సిడెంట్స్లోని చాలా మంది ఉగ్రవాదులు మీ కంట్రీ నుంచే కదా పట్టుబడ్డారు అని అడిగితే అప్పుడు దానికి ఏం చెప్పారంటే కొన్ని కంట్రీస్తో రిలేషన్స్కో ప్రోద్బలం వల్ల మేము 30 years 3 decades వాళ్ళతోనే ప్రయాణం చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితిలో, కానీ ఇప్పుడు ఏం లేదు అని చెప్పేశారు. సో మేము ఎంకరేజ్ చేసాము, యాక్సెప్ట్ చేశారు, అయిపోయిందా. దాని తర్వాత ఈ మధ్య రీసెంట్గా మొన్న మళ్ళీ అదే యాంకర్తోని ఎవరితోని పాకిస్తానీ మినిస్టర్ అయిన అతుల్లా తరార్, ఈయన చూడండి రెగ్యులర్గా మనం టీవీలో కనిపిస్తూనే ఉంటారు. ఈయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారు, అసలు మాకు ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం లేదు, ఈ రోజు కాదు ఏ రోజు ఎప్పుడూ లేదు, వాళ్ళకి సంబంధించిన స్థావరాలు ఏమీ కూడా మా దగ్గర లేవని చెప్పారు. చెప్తే మరి అదే యాంకర్ కదా, అడుగుతుంది కదా, అడిగింది. అదేంటి అలా అంటారు, మొన్న మీ డిఫెన్స్ మినిస్టర్ కదా ఇలా చెప్పారు, మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే ఏం చెప్తారు చెప్పండి, నోరు ఎల్లబెట్టుకొని కూర్చున్నారు తప్ప సమాధానమే లేదు అతని దగ్గర. అదైపోయిందా. ఇప్పుడు మొన్న మన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత సిఎన్ఎన్ ఇంటర్నేషనల్ టీవీ వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలోని సేమ్ అదే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కవాజ్ ఆసిఫ్ ఈయన చెప్పిన మాటలు వింటే మనకి బ్రెయిన్ బ్లాక్ అయిపోద్ది. ఏంటంటే మీరు ఇండియా యొక్క 5 ఎయిర్ క్రాఫ్ట్స్ క్రాష్ చేస్తా ఉన్నారు కదా, ఓకే, సో దానికి ప్రూఫ్స్ ఉన్నాయా, అఫీషియల్ కన్ఫర్మేషన్ కానీ అఫీషియల్ కానీ ఏమైనా చేశారా, దానికి ప్రూఫ్స్ ఏంటి అంటే, సో ప్రూఫ్స్ ఎందుకు లేవు, చాలా ఉన్నాయి కదా, సోషల్ మీడియాలో చాలా వస్తుంది కదా, ఏ సోషల్ మీడియా ఎందుకు, ఇండియన్ సోషల్ మీడియాలోనే చాలా వస్తున్నాయి కదా, సో అదే ప్రూఫ్, ఇంకంతకన్నా మీకు ప్రూఫ్ ఏం కావాలని అడుగుతున్నారు. యాంకర్ మైండ్ బ్లాక్ అయిపోయి అవి కాదండి, సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్ ప్రూఫ్ కాదు, మీరు డిఫెన్స్ మినిస్టర్, యాజ్ ఎ డిఫెన్స్ మినిస్టర్ మీకు కొన్ని అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి కదా, అవి ఏమైనా ఉన్నాయంటే అతని దగ్గర మాటకు సమాధానమే లేదు. ఏంటిది, సోషల్ మీడియాలో వస్తున్న ఆ వీడియోస్ అన్ని కూడా ఫేక్ అని ప్రూవ్ చేశారు, అటు ట్విట్టర్లోని ఇటు ఫేస్బుక్లోని. ఎప్పుడెప్పుడో వీడియోస్, ఎక్కడో క్రాష్ అయిన ఎయిర్ క్రాఫ్ట్స్ వీడియోస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారని వాటిని ప్రూఫ్స్ కింద చూపిస్తున్నారు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కవాజ్ ఆసిఫ్ గారు. సో వీళ్ళ మాటకి వీళ్ళ చేతకి అసలు ఎక్కడ సంబంధం ఉంది, వీళ్ళని ఎక్కడ నమ్ముతామని చెప్పండి. ఇప్పుడు ఏమని చెప్తున్నారు అంటే ఆపరేషన్ సింధూర్కి సివిలియన్స్ మీద దాడి చేశారు, సివిలియన్స్ మీద అటాక్ చేశారని అక్కడున్న ప్రజల్ని భయభ్రాంతులను చేసేస్తున్నారు. క్లియర్గా ఇండియా చెప్పింది ఏంటి, ఇది పాకిస్తాన్ డిఫెన్స్ మీద కానీ పాకిస్తాన్ సివిలియన్స్ మీదుగా చేసే దాడి కాదు, ఇది ఓన్లీ ఉగ్రవాదులు ఉన్న స్థావరాల మీద జరిగే దాడి మాత్రమే అని క్లియర్ కట్గా చెప్పింది. సో ఆ 9 స్థావరాల్లోని కూడా ఉగ్రవాదులకి ట్రైనింగ్ కావడం ఇవన్నీ జరుగుతున్నాయి, అది అందరికీ తెలిసిందే, 100% కన్ఫర్మేషన్తో చేశారు. ఎస్పెషల్లీ బహవల్లాపూర్, ఇది జైషే మొహమ్మద్ చీఫ్ అయిన మజూర్ అజాద్ ప్లేస్, ఆయనే కన్ఫర్మేషన్ చేసి కూడా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ తన ఫ్రెండ్ కలిపి 10 మంది దుర్మరణం చెందారు అని, నేను ఎందుకు బతుకున్నాను, నేను కూడా చనిపోవలసింది అని. అదే కాదు, ఇండియాకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు అతను. సో నేను ఊరుకునేది లేదు, నేను ఖచ్చితంగా నా రివెంజ్ అయితే తీర్చుకుంటాను అని చెప్పి. అసలు ఇతని గురించి తెలిస్తే ఇతను చేసింది అసలే ఆల్రెడీ ఇండియాకి ఏం చెయ్యలేనట్టుగా మాట్లాడుతున్నాడు ఇతను చేసినవన్నీ తెలిస్తే అసలు ఇప్పటి వరకు ఇతను ఎందుకు ఉంచారా అనిపిస్తుంది. యాక్చువల్గా 1994లోనే ఇతన్ని ఇండియా అరెస్ట్ చేసింది, సేమ్ ఇలా ఉగ్రవాదులకు సంబంధించిన దాంట్లోనే అరెస్ట్ చేసింది, ఓకేనా. అప్పటికి మన ఇండియన్ జైల్లోనే ఉన్నారు ఆయన. ఆ తర్వాత 1999లోనే December 24th రోజు కాట్మాండ్ నుంచి ఢిల్లీకి వెళ్ళే ఏరోప్లేన్ని హైజాక్ చేశారు వాళ్ళు. హైజాక్ చేసి అందులో 160 passengers ని హోస్టేజెస్ కింద ఉంచి వాళ్ళు చేసిన డిమాండ్ ఏంటో తెలుసా,
మసూద్ అజర్ని విడుదల చేయకపోతే ఈ హోస్టేజెస్ని అందరినీ చంపేస్తామని డిమాండ్ చేస్తే అప్పుడు మన గవర్నమెంట్కి తప్పనిసరి పరిస్థితిలో 1999లోని ఐ థింక్ December 26th 27th అనుకుంటా ఆ రోజు ఇతన్ని హోస్టేజెస్ మన ప్యాసింజర్స్కి బదులుగా ఇతన్ని ఎక్స్టెండ్ చేసి వాళ్ళకి అప్పచెప్పవలసిన సిచ్యువేషన్ వచ్చింది. ఇది 1999లో అయితే 2001లోని పార్లమెంట్ అటాక్లోని ఇతనే మెయిన్ సూత్రధారి. 2019లో జరిగిన పుల్వామా అటాక్లో కూడా వీళ్ళే అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు కూడా. ఇప్పుడు మన పెహల్గామ్ ఇన్సిడెంట్లో కూడా వీళ్ళే ఉన్నారు. సో దీనికి ఇంతకన్నా వీళ్ళని స్థావరాలని కూల్చకపోతే ఏం చేస్తారు? దీనికి వీళ్ళ దగ్గర సమాధానమే లేదు. పైగా ఈరోజు థర్స్డే కదా, థర్స్డే ఎర్లీ మార్నింగ్ లాహోర్లో పెద్ద మళ్ళీ బాంబు దాడి లాంటిది ఏదో జరిగి చాలా పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది లాహోర్లో. సో దానికి కూడా వీళ్ళు ఏంటంటే 2-3 రీజన్స్ వెతుక్కుంటున్నారు. ఒకటి ఏమంటున్నారంటే ఇండియా చేసి ఉండొచ్చు. ఇండియా ఏమని చేస్తే అఫీషియల్ కన్ఫర్మ్ చేస్తుంది, ఇండియా చేసి ఉండొచ్చు అంటున్నారు. ఎందుకని ఇండియా చేసింది అంటే చూడండి మేమేం అటాక్ చేయకుండా మళ్ళీ ఇండియా చేసింది అని చెప్పేసి వేరే కంట్రీస్ నుంచి జాలి చూపించుకోవడం కోసం. ఇంకొకటి ఇండియాని డీవియేట్ చేయడం కోసం. ఎలా అంటే లాహోర్లో మా దగ్గర ఏదో జరుగుతుంది, ఎవరో మళ్ళీ మా మీద అటాక్ చేశారు అని చెప్పేసి ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. డీవియేట్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి అది అయ్యి ఉండొచ్చు. కానీ ఇలా ఎందుకు అవ్వకూడదు? బలూచిస్తాన్ వాళ్ళు ఫుల్ అటాకింగ్ మోడ్లో ఉన్నారు, ఫుల్ రివెంజ్ మోడ్లో ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ మొన్న 14 ఇన్ పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళు హతమర్చారు. సో వాళ్ళే ఎందుకు చేసి ఉండకూడదు? లేదు అంటే ఎవరినైతే ఏ ఉగ్రవాదులనైతే పెంచి పోషించారో వాళ్ళకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారని కోపంతోనే చేసి ఉండొచ్చు కదా. దీన్ని కూడా ఇండియా మీదకు తోసేసి అక్కడున్న అమాయకులైన ప్రజల్ని భయభ్రాంతులను చేసేస్తున్నారు. అక్కడున్న ప్రజల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఏది నిజమో ఏది అబద్ధమో కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఆర్మీ కలిసి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి మధ్యలో ప్రజల్ని సర్వనాశనం చేసేస్తున్నారు. అందుకనే మన ఇండియా చేసిన ఆపరేషన్ సింధూర్ని ఏ ఒక్క కంట్రీ కూడా ఆఖరికి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ముస్లిం కంట్రీస్ కూడా ఇండియాకి సపోర్ట్ చేసాయంటే అసలు ఇక్కడే అర్థమవుతుంది. అక్కడున్న ప్రజలు ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటే ఇండియా మీద వాళ్ళకి కోపం రాదు. నిజం చెప్పాలంటే ఇండియా వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. వాళ్ళ కంట్రీలో ఉన్న ఉగ్రవాదుల్ని భూస్థాపితం చేసి వాళ్ళకి నిజం చెప్పాలంటే ఫ్రీడమ్ ఇస్తున్నట్టు. సరే అదే అండి, ఓవరాల్గా ఇది జరుగుతుంది పాకిస్తాన్లో. వాళ్ళ పరువు వాళ్ళే తీసేసుకుంటున్నారు. వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి ఇన్సెక్యూరిటీలో ఉన్నారు. కంప్లీట్గా వాళ్ళు ఒక రకమైన భయంలో ఉండి ప్రజలను భయప్రాంతం చేస్తూ ఉన్న సిచ్యువేషన్ ఇంకా ఘోరంగా చూపించి భారతదేశం మన మీద యుద్ధం ప్రేరేపిస్తుంది, యుద్ధం చేస్తుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరినీ భయభ్రాంతులు చేసేసి వాళ్ళ పరువు వాళ్ళే తీసేసుకుంటూ ఏం చేయాలో తెలియక అయోమయం అయిపోతే కన్ఫ్యూజన్ స్టేట్లో వాళ్ళు ఉండి వాళ్ళ ప్రజలను కూడా పెట్టేస్తున్నారు. సో ఇది ఓవరాల్గా. సో మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోద్దు. టేక్ కేర్, బై బై.